ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ కేంద్ర సర్కార్ జారీ చేసిన నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని, తెలంగాణ నిర్వహణను కృష్ణా బోర్డుకి అప్పగించాలని, తుది నిర్ణయం వెలువరించేంత వరకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34ని సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణను జూలై 28కి వాయిదా వేసింది ధర్మాసనం. కేఆర్ఎంబీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరగగా స్టే మంజూరు చేస్తూ అందులోని అంశాలను అనుమతించినట్లు అవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని పరిగణలోనికి తీసుకోమని సుప్రీంకోర్టు వెల్లడించింది. 3 ఏళ్ల క్రితం నోటిఫికేషన్లు జారీ చేసినా అమలు కానప్పుడు స్టే ఎందుకని తెలంగాణకు మధ్యంతర ఉపశమన అంశాన్ని పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పిటిషన్ పరిగణలోనికి తీసుకోవడం సాధ్యం కూడా కాదని జస్టిస్ ఓకా అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తరపు లాయర్ వైద్యనాథన్ కృష్ణా జల వివాద వివరాలను ధర్మాసనానికి వివరించారు. కృష్ణా జలాలను 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే బాధ్యతను ట్రిబ్యునల్కు అప్పగిస్తూ చేసిన ప్రతిపాదనలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదని, అది ఇంకా పెండింగ్ లో ఉన్నప్పుడు నోటిఫికేషన్లపై స్టే అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. నీటి పంపిణీనే జరగనప్పుడు వాటిని 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే బాధ్యతలను కృష్ణా బోర్డు నిర్వర్తించడం సాధ్యం కాదని వైద్యనాథన్ వివరించారు. తాము స్టే ఇస్తే 2 రాష్ట్రాలు ఇబ్బందులు పడతాయని, అది రెండింటిపై విధ్వంసకరమైన ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జీవో 34ని సస్పెండ్ చేయాలన్న అంశాన్ని కూడా వాయిదా వేయాలని ఏపీ న్యాయవాది కోరగా అందుకు జస్టిస్ ఓకా అంగీకరించారు.